100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కసరత్తు కొలిక్కొచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 7న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే గవర్నర్ రాధాకృష్ణన్తో రేవంత్ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. చిట్ చాట్ సందర్భంగా పలు కీలక అంశాలు వెల్లడించారు. కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రులు శాఖల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. కొత్తగా 5-6గురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు దామోదర రాజనరసింహ తెలిపారు. స్త్రీ శిశు అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హోంశాఖ రేవంత్ దగ్గర ఉండడంతో తనకు అత్యంత సన్నిహితురాలైన సీతక్కకు కీలకమైన ఈ శాఖనివ్వాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు రాజనరసింహ. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్కు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని రాజనరసింహ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కొచ్చని తెలిపారు. త్వరలోనే వైద్య శాఖలో ప్రక్షాళన చేపట్టబోతున్నామన్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రేవంత్ కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 4 ఉన్నారు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, బీర్ల ఐలయ్య, ఎస్టీ కోటాలో సీనియర్ నేత బాలు నాయక్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.